నేను ఇందిరమ్మ ఇళ్ల గురించి చాలాసార్లు చాలా మట్టుకు మాట్లాడినా. ఫస్ట్ అర్హులకు ఇవ్వండి, ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వండి, మీ కార్యకర్తలను చూడకుర్రి, బీఆర్ఎస్ వాళ్ళని చూడకుర్రి, బీజేపీ వాళ్ళని చూడకుర్రి, నిజంగా ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇవ్వండి. వాళ్ళకి ఇస్తే నిజంగా ఒక పేదోడికి ఇల్లును కల్పిస్తే ఆ ఇంట్లో ఉన్న నాళ్ళు ఆ పేదోడు ఆ భవిష్యత్ తరాలు చెప్పుకోవడమే కాకుండా ఈ దేశంలో పుట్టినందుకు, ఈ రాష్ట్రంలో పుట్టినందుకు నాకు ప్రభుత్వం ఆదుకున్నది, కర్మగాలి నేను పేదోని ఇంట్లో పుట్టినందుకు, నాకు ఆస్తిపాస్తులు లేనందుకు, అడుక్కునే పరిస్థితి ఉన్నందుకు నాకు ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి ఆ ఇల్లు ఉన్నన్నాళ్ళు చెప్పుకుంటారు. చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఎమోషన్, అది సెంటిమెంట్. అది ఇల్లు అనేది ఎవరికైనా, భూమి అనేది సెంటిమెంట్తో అటాచ్మెంట్ అయి ఉంటుంది. కాబట్టి ఆ పేదోడికే ఇవ్వండి అని చెప్పినాం. పేదోడికి ఇచ్చిర్రా అంటే లే, అందులో వాళ్ళకి నచ్చినోనికి సరే అందులో పెట్టుకురాలు లెవెల్స్ పెట్టుకున్నారు. దాని ప్రకారంగా ఏవో ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలు ఇస్తామని చెప్పి పెట్టినా అందులో ఎవరికి ప్రియారిటీ ఇచ్చిండ్రు, ఆ ప్రియారిటీ బేసిస్ ఎట్లా పోయింది అనేది మనందరం చూసినాం. ఫస్ట్ మనోనికే ఇవ్వాలి, బయటోనికి తర్వాత అని చెప్పి మాట్లాడిన సందర్భాలు వీడియోలు మనం మస్తుగా చూపించినాం. దాంతోపాటు ఇక అందులో కమిషన్లు, మామూలు కమిషన్లు కాదు, ఎక్కడికించి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలు అన్నీ వాడుకొని విపరీతమైనటువంటి కమిషన్ల దోపిడీకి ఎగబడ్డారు. అన్ని స్థాయిలలో జరుగుతుంది. పేదోని ఇల్లు పేరు ఏందో కానీ దోపిడీ బాగా చేస్తూ ఉన్నారు. ఇగో ఒక్కసారి ఈ వీడియో ఏందో చూడుర్రి, ఇది మీరు వినాలి. ఈ ముచ్చట ఏంటంటే, ఒక పెద్ద మనిషి, ఈయన ఇందిరమ్మ హౌసింగ్కి సంబంధించిన ఇంజనీర్ ఏఈ. ఆ ఏఈ ఏం చేస్తా ఉన్నాడంటే, ఒక మేస్త్రికి ఫోన్ చేసిండే. ఆ మేస్త్రితో ఏం మాట్లాడండి ఒకసారి వినుర్రి. ఇది ఈ మేస్త్రిని ఏం ఆడుతాడు తెలుసా? ఏం మేస్త్రి, ఎన్ని ఇళ్ళు కడుతున్నావు మేస్త్రి అని అంటూ ఆయన ఏమన్నాడు ఒకసారి చూడు. ఇది చూసినాక ఇక బయట ఏం జరుగుతుంది అనేది ఓపెన్గా, ఇక మనం అంటారు కదా, మనం అన్నీ దాచిపెట్టుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. ఇవాళ ఇట్లా బయటకు వస్తే తెలుస్తున్నాయి లోపట. సరే, కొంతమంది తెలుసో తెలియకనో, భయానికో, భక్తికో, లేకపోతే ప్రేమకో, అన్న మాకైతే ఇల్లు వచ్చింది 5 లక్షలు ఇగో పట్టే ఒక 10,000 ఇచ్చేటోళ్ళతోనో ఏదో ఒక రకంగా నష్టం జరుగుతూ ఉంది. ఇది వేరేటోడి మీద ఇంపాక్ట్ అవుతుంది. ఉన్నోడు ఇచ్చి ఉంటే లేనోడి మీద ఎఫెక్ట్ అవుతుంది. అది నేను చెప్పేది. ఇక్కడ చూడుర్రి, ఇంకా ఈ లంచాలు ఎట్లున్నాయో చూడుర్రి. హలో, వెంకటయ్య గారు అండి? అవునండి. వెంకటాపూర్ మేస్త్రి. హౌసింగ్ ఎన్ని కడుతున్నావా ఇండ్లు? హౌసింగ్ దాదాపు ఒక 18 దాటినాయి. 18 ఇల్లు. నేను పెద్ద సార్నయ్యా, బిల్లులు ఇచ్చే పెద్ద సార్ను. నేను పెద్ద సార్నయ్యా, బిల్లులు ఇచ్చే పెద్ద సారు. నీ పెద్ద సారట, నేను బిల్లులు ఇచ్చే పెద్ద సారు. చెప్పుకున్నాడు చూడు ఇంట్రొడక్షన్. ఏం ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటుడు. ఏమా వెంకటయ్య, నేను పెద్ద సార్నయ్యా. ఎవరికాయ పెద్ద, ఎవరికి పెద్ద, ఎందుకు పెద్ద? బిల్లులు ఇచ్చే సార్ నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావా? నీ జేబులోకి వెళ్ళిస్తున్నావా? నీ అత్తగారు సొమ్మె మనం తెచ్చి పెడుతున్నావా? సిగ్గు లేదు కొంచెమన్నా. ఇంకా నేను పెద్ద సార్ అని చెప్పుకుంటాడు, పీకుడు మంత్రులు లెక్క. చూడుర్రి ఇంకా. సార్ అదే 18 దాటినాయి సార్. 18 కడుతున్నావు, కనీసం సార్ను కలుతా అనేది బుద్ధి, ఇంకేమంటారు, జ్ఞానం అనేది ఏమన్నా ఉన్నదా నీకు? 18 కడుతున్నావు, పెద్ద సార్ని కలుస్తా అని ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నదా? అసలు ఏం చేస్తున్నావు అని అంటా ఉన్నాడు. 18 కడుతున్నావు ఏమా అంటాడు. ఈ లెక్కన 1,00,000 ఇల్లు గృహప్రవేశం అని చెప్తున్న మంత్రి ఎంత తీసుకుంటుండు? నియోజకవర్గానికి 3,500 చొప్పున 4,500 లక్షల ఇల్లు కడుతున్నామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత దోపిడీ చేస్తా ఉన్నాడు అని ఎలా ప్రజలు అడిగే పరిస్థితికి వచ్చింది వీడియో చూసిన తర్వాత. ఒక్క ఏఈ స్థాయిలో ఇంత దోపిడీ ఉంటాయి. ఇంకా చూడు ఇక. నాకు అవి తెలియదు కదా సార్. మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి. నీ పేరు నాకు తెలియదు సార్. నీ పేరు? నా పేరు వెంకన్న సారు. నాకు తెలియపాయ మరి. వెంకన్న సారు మళ్ళా పేర్లు చెప్పుకోండి. నేను సార్ని నీ సార్ల రాయవాడ బండకేసి బాధాలి నిన్ను. చూడు ఇంకా అంటారు. మీ సెక్రటరీ మీ అందరికి తెలిస్తే నేను ఎందుకు తెలియదు నీకు? నేను అడుగుతానే, మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నా. నేను విన్నావా? ఇప్పుడు కాదయ్యా, ఇంటికి ఒక్కొక్కరు 5,000 10,000 అట్లా ఇస్తారు. కనీసం మరి సార్ ఉన్నాడు, సార్కి ఇవ్వాలి అనేది అడిగేదాకా చూస్తారా? అడిగేదాకా చూడద్దు బా, తీసుకపోయి నోట్లే కుక్కి రావాలి. ఇంటికి 5,000 10,000 ఇచ్చి రావాలట ఏఈ గారికి. వెంకటయ్య సార్ అట. ఏం పేరైన పేరు? వెంకన్న సార్ అట. సిగ్గుశరం ఏమైనా ఉన్నదా అసలు నీకేం? పేదల ఇళ్లల్లా, ఒక మేస్త్రి కట్టే ఇళ్లల్లా కమిషన్లు తీసుకోవడానికి ఇంత తెగించినవంటే, అది ఫోన్లో డైరెక్ట్గా 18 ఇల్లు కట్టిన ఇంటికి 5,000 10,000 తెచ్చియాలని అని చెప్పి ఒక 2 లక్షల రూపాయలను దోపిడీ చేయడానికి ఎట్లా సిద్ధమైందో చూడు. ఒక ఏఈ స్థాయి పంచాయతీ సెక్రటరీ ఆడొక దొంగ, ఆని మీదకెళ్ళి వీడొక దొంగ, ఏఈ మీదకెళ్ళి డిఈ ఒక దొంగ, వాని మీద మంత్రి ఒక దొంగ, వాని మీద ఇంకొకటి దొంగ. ఎంతమందికి ఎట్లా ఇచ్చుకుంటూ పోతారు? ఏడుకెళ్ళి అవుతుంది. దీనికోసానికి అసలు మనం ఏమనుకుంటాం, ఏం జరుగుతుంది బయట, ఎట్లా చేస్తూ ఉన్నారు, మొత్తం ఎట్లా తయారు చేశారంటే బరివాతలు తయారు చేసేసారు. ఇక అన్నిటిచి పెట్టిరు. సిగ్గు శరం బుద్ధి లజ్జ ఏం లేదు. ఇక భయం లేని కోడి బదార్ల గుడ్డు పెట్టినట్టు మొత్తం ఇక ఇడిచిపెట్టిరు. చూడురు ఇక్కడ డైరెక్ట్గా ఒక ఏఈ స్థాయి అధికారిగా మేస్త్రి నడుకుంటాడు. నీకంటే బిచ్చగాడినయం ఇంకా ఏమంటాడు చూడురు. ఇంకా వచ్చి తెలుసుకోవాలనే, నీకు తెలియకపోతే నన్ను అడగాలి.
నాసుంటోని కలవాలి 18 ఇల్లు కడుతున్నావు నాకు ఇయ్యవా? మాకేమని కదా సార్ అవన్నీ మళ్ళా మాకు ఈడ ఈ రేట్లు కూడా తక్కువ రేట్లు బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళంతా ఏం నువ్వు ఒక రేట్లు పని చేయ, పట్టుకున్నారు? నువ్వు ఏం లేదు సార్ ఇప్పుడు- ఇంకా అవి పునాదుల మీదనే ఉన్నాయి. ఇంకా అవి ఈ సంవత్సరం అయినా వాళ్ళు కట్టే మాదిరిగా లేదు. ఏమన్నా ఒక లేకపోతే నేను రద్దు చేస్తా. నేను క్యాన్సిల్ 4 చేస్తా. నడుస్తున్నాయి. నీకు 3 నడుస్తున్నాయి కదా, అవును. ఇంటికి 5 చొప్పున ఒక 25,000 తీసుకొని రా. ఎంత మంచిగా చెప్పిండు చూడు బంగారం మూలే. ఇంటికి 5,000 చొప్పున నడిచే 3-4 నడుస్తున్నాయి కదా, ఒక 20,000 తీసుకొని రా అని ఇప్పుడు నడిచే వాటికి అడుగుతా ఉన్నాడు. బిచ్చగాడు అనకపోతే వీళ్ళు ఏమంటారు, జీతం సరిపోతలేదు దొంగ, ఏం బతుకులు మీ, ఎట్లా దొరికితే అట్లా దోపిడియా? ప్రభుత్వ సొమ్మును ఎంత దోపిడీ, పేదోడైతే చచ్చిపోతాడు తెలుసా. ఓ పథకం రానీకైతే 10 కొర్రీలు పెట్టి వాని 100 రకాల ప్రశ్నలు అడిగి ఇబ్బందులు పెట్టి వానికి 1 రూపాయి ఇయ్యనికి చచ్చిపోతారు. ఇక అధికారం ఉంటే, పదవులు ఉంటే, మీకు ఉద్యోగాలు ఉంటే ఇక ఎంతన్నా దోస్తారన్నట్టు. మీకు అవకాశం ఇది ఎట్లయిపోయిందంటే వీళ్ళందరికీ షాపులకు గాలాలు ఇచ్చినట్టు, వీళ్ళకి చేతులకు గాలాలు ఇచ్చినట్టు. వేసుకోవాలి పట్టుకోవాలి, వేసుకోవాలి పట్టుకోవాలి. నీకు ఎంత ఓపిక ఉంటే అంత వేసుకొని పట్టుకోవచ్చు. పేదోంతాడ కట్టె లేకపోయా, పేదోంతాడ తాడు లేకపోయా, పేదోంతాడ దారం లేకపోయా, పేదోంతాడ కొండి లేకపోయా, కోకేం లేకపోయా. వాడు వేసేది లేదా పోయేది లేదా, వాడు మెడకు చుట్టకపోతే సరిపోయి అంతా కలిసి దొంగలు. దమన చేపలు ఆడి పడకపోతే ఆ దారాలు తీసుకొచ్చి పేదోని మెడకు చుట్టి సంపకపోతే సరిపోయి. మంచిగా ఓడికి పెద్ద పెద్దోనికి వలలు ఇస్తారు, ఈయనకి గాలం ఇచ్చారు, ఈ దొంగకి ఒక గాలం ఇచ్చారు, వీడు వేసుకుంటాడు. ఇక ఈయన మీదోనికి ఇంకోటి ఏదో ఇస్తారు, వాని మీద కూడా జాలి ఏదో పెద్ద వల ఇస్తారు, వాని మీదోనికి ఇంకా పెద్ద వల ఇస్తారు. అంటే ఎవరికి ఎంత దోస్తే అంత, ఎంత చెయ్యి ఉంటే అంత దాపుకొని ఆయనతో వల వేసుకొని పట్టురా పట్టుర్రి పట్టురా పట్టుర్రి, ఎంత దొరికితే అంత దోసుకొని పీకుదాం. ఎవడెట్లానే వీకనిగా ప్రజల సొమ్ము ప్రజాధనం ఎవరికి ఎందాలి, ఎవరికి ఎంత ఉంది. దోపిడి చూడు ఎంత మంచిగా చేసుకుంటారు. ఇంకా అదే మేము పట్టుకునేది తక్కువ రేటు అవే. నేను నువ్వు గవర్న అనుకోవద్దయా, నీకెందుకు, నీకేమైనా అయితే నేను ఉన్నా కదా. నువ్వు గవర్న అనుకోవద్దు బా, నీకేమైనా అయితే నేను ఉన్నా కదా. ఇప్పుడు చెప్తాడు నీ బిల్లులు రిలీజ్ చేయాలంటే నేనే నీ పెద్ద సార్ని. ఒకవేళ నీకేమైనా అయితే నేను ఉన్నా కదా. గవర్న అనుకోవద్దు, తక్కువ పట్టుకున్నా ఎక్కువ పట్టుకున్నా. మేస్త్రి ఇవాళ రేపు ఆ రేట్లు ఎట్లా పెరిగినాయి, ఆ రేట్లతో పాటు లేబర్ ఎట్లా సతాయిస్తూ ఉన్నారు, లేబర్ ఎట్లా దొరుకుతున్నారు, ఏమి ఇబ్బంది ఉన్నది అవన్నీ మర్చిపోయారా. అది విడిచిపెట్టేసిర్రు. ఇక ఆయన ఉన్న కష్టాలు, ఆయన ఉన్న ఇబ్బందులు కాదు. ఇక నువ్వు పట్టుకున్నో తీసుకొచ్చి, ఇక అంతే, నువ్వు పట్టుకున్నో తీసుకొచ్చి చూడు. ఇంకా ఇగో ఏదైనా అయితే నేను ఉన్నా కదా. చెప్పండి సార్. ఇప్పుడు నేను రేపు 12 వరకు వస్తా. 12 వరకు రేపు బ్లాక్ ఆఫీస్ తెలుసు కదా నీకు? తెలుసు. ఆ బ్లాక్ ఆఫీస్ కాడికి రా. వస్తా సార్, వస్తా. అందులోనే ఉంటా నేను. ఓకే సార్. లేకుంటే ఇవాళ 4కి రా. 4కి నువ్వు అందులోనే ఉంటావు, అందులో తింటావు, అందులోనే వంటావు. నీది చిన్న కాడ పోయే బుద్ధే అర్థమవుతా ఉంది. అందులో ఉంటా అని బెదిరించి, అంటే ఉద్దేశం చూడుర్రి, నేను ఆఫీసర్ని మా ఇంటి కాడికి రా లేకపోతే బయటకు రా అంటే వస్తాడో రాడు అని. అందులోనే ఉంటా, ఆడనే ఉంటా. రేపు 12కి రా, లేదంటే ఇప్పుడు 4కి ఉంటా. 4కి రా, అర్జెంటు అంటే వీలైనంత తొందరగా చిక్కించుకుంటే ఇక అయిపోతుంది అన్నట్టు అట్లా. సో ఇంకా చూడు, 4కి బ్లాక్ ఆఫీస్కి వచ్చినా ఉంటా నేను. రావురూక్ల, రాంపూరు, రావురూక్ల, రాఘవాపూరు, పుల్లూరు ఇవన్నీ తిరిగి వస్తున్నా. మాది పుల్లూరే, మా ఊరు పుల్లూరే. పుల్లూరేనా? అన్ని తిరిగొస్తున్నా, అంతటా చేసేస్తున్నా. మంచి మంచిగా గాలాలు వేసుకున్నా. నువ్వు కూడా దొరికితే సిక్కితే నేను కూడా వేసుకుంటా దా, నువ్వు కూడా అవన్నీ కూడా నేనే చూసుకుంటా అని పెద్ద సార్ అని చెప్పడానికి ఇవన్నీ నాటకాలు ఆడుతూ ఉండు. విన్నావా? ఇన్నా సార్, ఇన్నా. ఇవాళ 4 గంటలకు రా. ఇవాళ వీలు కాదు, అందా నేను. మరి రేపు రా. నేను సిటీస్ ఉన్నా, మా బిడ్డ దగ్గర పోయినా. సరే రేపు రావయ్యా. సరే వచ్చినాక. ఇదే నంబర్ సార్ నీది? ఇదే నంబర్. ఓకే మంచిది. రావయా, రేపు రావయా. వస్తానయా, రేపు వస్తా. నీ భర్త అని మంచిగా ఇచ్చిండు మాకు ఇది ఆడియో రికార్డ్. అసలు ఇట్లా ఇచ్చేది లేకుండే, పైసలు ఇచ్చేటప్పుడు పట్టిస్తే అయిపోతుండే, పీడపోతుండే. ఇట్లా ఇస్తే ఇప్పుడు దొంగ ఇక తీసుకోడు, పోడిగా. ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది కదా వార్త. దీనికంటే ఒక బెస్ట్ పని చేసేది ఉండే. ఈ వెంకటయ్య మేస్త్రి జర తప్పు చేసిండు కానీ ఆ 25,000 లేకపోతే ఇంకా 1,00,000 రూపాయలు తీసుకుపోయి ఆడ బట్టి ఈ ఏసీ బోళ్ళకి పట్టిస్తే అయిపోతుండే, చక్కగా అవుతుండే. ఇంకొకడు అట్లా ఫోన్ చేసి అడగడానికి భయపడుతుండే. ఇంకా ఎంత ధైర్యంగా అడుగుతుండే చూడు. ఎన్ని ఇల్లు పట్టుకున్నావా, నీకు పెద్ద సార్ నేనే, ఇచ్చేది నేనే, బిల్లులు ఇచ్చేది నేనే, ఒకవేళ ఆగిపోతే నేను ఉన్నా కదా నీకు ఎందుకు అని చెప్పి రుబాబ్ చేస్తూ ఉన్నాడు. ఈ రుబాబ్ అంతా వెళ్ళేది ఒక్కసారి ఏసీబీ అధికారులకు పట్టిస్తే. దొంగ సార్ అసలు అంత మోపోయారు. ఈ లెవెల్కి ఇంత జరుగుతుంది, ఇంకా ఏ లెవెల్లో ఎంత పోతుంది అనేది ఒకసారి ఊహించుకోరి. మన ఊహకు అందదిగా. ఒక ఏఈ లెవెల్లో 1,000 రూపాయలు, 1,00,000 రూపాయల కమిషన్లకు ఈ స్థాయిలో ఉంది అంటే ఇంకా మినిస్టర్ లెవెల్లో ఏం జరుగుతూ ఉంది, ఎన్ని భూముల్ని ఎవరు ఎట్లా ఆక్రమించుకుంటా ఉన్నారు, ఏ అసైన్డ్ భూముల్ని పట్టాలుగా మార్చుకొని ఎవరి పేరు మీకు చేసుకుంటా ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్ట్ల దగ్గర ఎంత కమిషన్లు తీసుకుంటా ఉన్నారు, వస్తున్న కంపెనీల దగ్గర మరి ఎంతెంత నొక్కుతా ఉన్నారు, ఎంత బొక్కుతా ఉన్నారు. ఇవన్నీ చూస్తే ఇక మనం అంటారు కదా, చెప్తే రామాయణం వింటే భారతం లెక్క ఉంటుంది కథ అంతా. ఇగో